హాయ్! హాయ్! బాగున్నారా? ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలి. అందరి ఆనందంలో మనం ఉండాలి. పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడతా. నేను ఇప్పుడు మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గురించే. ఎందుకంటే ఆయన ఎక్కువగా 3 రాజధానులు అనేసరికి వ్యతిరేకించింది ఎవరో తెలుసు కదా! ఎవరు? జన సైనికులే. వీళ్ళ అజ్ఞానంతో 3 రాజధానులనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడ కూడా ఉండకూడదు అనేసి మాట్లాడతారు. మరి నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవడు కూడా ఒకసారి ఒకరోజు అసెంబ్లీలో ఉండి మరుసటి రోజు పార్లమెంట్లో ఉండేవాడిని ఎవరిని నేను చూడలేదు ఇప్పటివరకు. అలా బహుశా వీళ్ళ అన్న మాత్రం పెద్దగా ప్లాన్ చేసినట్టున్నాడు. ఏంటంటే ఒకరోజు ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో నిలదీస్తాడన్నమాట. 2020, 24, 29, 32, 37 ఏదో టైంలో ఏదో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత లేదంటే వీళ్ళ ఊహాగానాల్లో మాత్రమే ఆయన నిలదీస్తూ ఉంటాడు అసెంబ్లీలో. వెంటనే మరుసటి రోజే వెళ్ళిపోయి లోక్సభలో అక్కడ మోడీని పాచిపోయిన లడ్డూలు మోడీ ఏం చేసావు అని చెప్పేసి మోడీని అక్కడ ప్రశ్నిస్తూ ఉంటాడు. భలే ఉంటుందబ్బా ఈయన ప్లాను. నిజంగా పోరాటం అస్సలు తగ్గదులే, అసలు తగ్గడంటే తగ్గడు. పోరాటంలో ఈయనే సాటి. ఈయన ఒక భగత్ సింగు, ఒక అంబేద్కరు, ఒక టంగుటూరి ప్రకాశం పంతులు, ఇలా ప్రతి ఒక్కరనమాట. చెగువేరాలకు కామన్లేండి. చెగువేరా కామను, మిగతా అన్నీ కూడా కామనే. అలాంటి పవన్ కళ్యాణ్ కొత్తగా ప్లాన్ చేశాడండి. ఏమంటే పార్లమెంట్కి పోటీ చేస్తాడు, అసెంబ్లీకి పోటీ చేస్తాడు. మా అన్న సీఎం, మా అన్న సీఎం, మా అన్న సీఎం. ఇది మన పవన్ కళ్యాణ్ అభిమానులు అరిసే అరుపులు. ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తాడు కదా, లోక్సభకి పోటీ చేస్తాడు కదా. సో ఇక నుంచి ఏమంటారు తెలుసా? మా అన్న ప్రైమ్ మినిస్టర్, మా అన్న ప్రైమ్ మినిస్టర్. ఇది పిఎం. ఓడిపోయిన పిఎంఏ బ్రో. ఎలా ఉంటుంది అంటే ఓడిపోయిన సీఎంఏ బ్రో కదా ఇప్పటి వరకు. ఇక నుంచి ఓడిపోయిన పిఎంఏ బ్రో. అరే కనీసం ఇప్పటికైనా కోలుకుంటారా బాబు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, పక్కాగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మమ్మల్ని మోసం చేస్తే మీకెందుకండి? మమ్మల్ని మోసం చేస్తే మీకెందుకు సార్? ఈ తొక్కలో గాలు నిజంగా మీరు మనుషులు కాదా? మీరు సమాజంలో లేరా? మీరు మోసపోతే ఓకే, మీరు ఎలాగో గొర్రెలు, మీరు మోసపోతే పోండి. కానీ జనం మీ వల్ల నష్టపోతారే, అది మా బాధ. ఖచ్చితంగా జనం నష్టపోకూడదనేసే మా ఆలోచన కూడా. మరి అలాంటి సమయంలో మీ వాడు ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నాకే ఓట్లు వేయండి కాపులందరూ, నేను ఎమ్మెల్యేగా ఎంపీగా 2 దగ్గరలో పోటీ చేస్తాను, సోది కబుర్లు కాదా? నిజానికి చేస్తాడా? ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడు, ఎంపీగా మాత్రమే చేస్తాడు. ఎందుకు? నాకు పదవులు అక్కర్లేదు, నాకు పదవీకాంక్ష లేదు. మరి పదవీకాంక్ష లేకపోతే దేనికి వెళ్తున్నావు? నాకడానికా? దేనికి వెళ్తున్నావు? మోడీకి ఉపయోగం కాబట్టి మోడీ గురించి వెళ్తున్నావా? నీ సేవలు దేశానికి ఉపయోగమా? రాష్ట్రంలో ఎక్కబడిసింది ఎలాగో లేదు. తెలంగాణలో తొంతారని చెప్పేసి తెలంగాణలో పోటీ చేయవు. ఇక్కడ ఆంధ్రాలో మాత్రమే పోటీ చేస్తావు. ఆంధ్రాలో ఎందుకంటే గొర్రెల్లాగా నిన్ను నమ్మేస్తారు కాబట్టి ఆంధ్రాలోనే వీళ్ళందరికీ కూడాను చెప్తావు. ఏదంటే నమ్మకంగా వీరిని అందరినీ నమ్మించేస్తావు. ఎందుకు? కేవలం చంద్రబాబుకి వీళ్ళందరి తలకు ఓట్లు వేయించాలి కాబట్టి మాత్రమే చేస్తావు. మరి ఢిల్లీ ఎందుకమ్మా? దేశాన్ని ఉద్ధరించడానిక? మోడీకి బలం చాలదని సార్, నీ బలం మోడీకి కావాలన్నా? మోడీ కోరితే పోటీ చేసేస్తున్నాడట. ఏం చెప్పలేవా? నాకు దేశ ప్రయోజనాలు కాదండి, ముందు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముందు మా రాష్ట్రంలో నేను వెలగబెట్టాల్సినవి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా నేను బాగా అసలు నిద్రపోనివ్వకుండా చేయాలనేసి కంకణం కట్టుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేయాలి, అధఃపాతాళానికి తొక్కేయాలి. నాకు ఇంకొక డౌటు, ఏమన్నావు? నేను అది చూడలేదు, సరిగ్గా చూడలేదు. పవన్ కళ్యాణ్ వామనుడితో పోల్చుకుంటున్నాడు. వామనుడంట 3 అడుగులు తీసుకున్నాడు. మొదట కూడా చిన్నవాడు అంటే ఇంతేనా అన్నాడట బలి చక్రవర్తి. ఈయన చూశాడు దగ్గరుండి. ఆయన ఎప్పుడు ఇంతేనా అనలా. ఆయనలో ఆ గర్వం లేదు. 3 అడుగులు కావాలంటే సరే 3 అడుగులు ఇస్తాను సన్నాడే తప్ప, ఏంటి 3 అడుగులేనా? 3 అడుగులేనా? అది కూడా ఇంతేసి అడుగులు నీవు ఉన్నాయి ఇంతేనా అనలా. అది నీలాంటి పైచ్యం ఉన్న వాళ్ళకి అలా అర్థమవుతుంది అనమాట. అయితే ఆయన కూడా మొదట 3 అడుగులు చిన్న అడుగులతోనే స్టార్ట్ చేశాడంట. తర్వాత అంత అయిపోయాడంట. బాబు అజ్ఞాని, బాబు మైదానం. నిజానికి ఆ వామనుడు 3 నిమిషాల్లో, 1 నిమిషంలో భూమండలం మొత్తాన్ని తన పాదంతో ఆక్రమించాడు. 2వ నిమిషంలోనే
మొత్తం ఆకాశాన్ని కూడా తన రెండో పాదంతో ఆక్రమించాడు. మూడో పాదాన్ని 3వ నిమిషంలోనే అడిగాడు ఎక్కడ పెట్టమంటావు అని. కానీ నీలాగా 15 సంవత్సరాలు అయినా కూడా ఇంకా కనీసంలో కనీసం ఒక్క అడుగు నువ్వు వేసుకోవడానికి, నువ్వు నిల్చోవడానికి నీకే చోటు లేదు. అది నీ బతుకు. దానికి నువ్వేమో వామనుడితో పోల్చుకుంటావు. ఎందుకురా బాబు మా పరువులు తీస్తావు? హిందూ ధర్మం తాలూకు పరువులు నువ్వు తీయకమ్మా. నువ్వు చెప్పాలనుకుంటే మామూలుగా ఏదో చంద్రబాబు నాయుడు సంకనాకడానికి వాటికి సంబంధించినవి ఏవైనా ఉదాహరణలు ఉంటే చెప్పుకో. ఎవరు జీవితాంతం అంకితం అయిపోయి సేవలు చేస్తారు చూడండి, దుర్యోధనుడి దగ్గర కరుణుడు అని చెప్పుకో. పోనీ అలా చెప్పుకో, ఒప్పుకుంటాం. ఎందుకంటే స్నేహధర్మం పాటించాడు కర్ణుడు. మొత్తం దుర్యోధనుడు ఎంత చెడ్డవాడని తెలిసినప్పటికీ కూడా మిత్రధర్మం కాబట్టి అలా పాటించాడు, అలా ఉన్నాడని చెప్పుకో. నేను అలాగే ఉంటాను, నేను కూడా కర్ణుడు లాంటి వాడిని, ఆయన దుర్యోధను లాంటి వాడు, అలా చెప్పుకో. సిగ్గుపడితే, నిజంగా సిగ్గు ఉంటే ఏదైనా స్ట్రైట్గా చెప్పు, స్ట్రైట్గా చెయ్యి. అంతే తప్ప ఎంతసేపు ఎంపీగా వెళ్తాను, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తాను, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చిన తర్వాత అప్పుడు లేదండి ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, కానీ నా అభిమానులు మొత్తం చంద్రబాబు నాయుడుకే ఓటేయండి. చంద్రబాబు నాయుడు మొత్తం 145 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు. ఎవరైతే మన బానిసలందరూ ఉన్నారో 145 నియోజకవర్గాల్లోని బానిసలందరూ కూడా ఖచ్చితంగా ఆయన జెండాయే మోయాలి, ఆయనకే ఓటేయాలి. మనకి 24 సీట్లలో నేను ఉన్నా లేకపోయినా మీరు మన అభ్యర్థులు ఎవరో, మన అభ్యర్థులు అంటే మన పార్టీకి మొదటి నుంచి సేవ చేసిన వాళ్ళు కాదు, ఈ మధ్య వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే మీరు ఓట్లు వేయండి అలా చెప్పేసుకొని చేసేస్తాడు. ఈయనేమో ఎక్కడో ఢిల్లీ కోసం పోటీ పడతాడు, ఇక్కడ మాత్రం రాష్ట్రంలో మాత్రం ఈయనకు అందరూ బానిసల్లాగా ఓట్లు వేసేయాలి. అది లెక్క. ఇలాంటి లెక్కలు నిజంగా ఇంతకు ముందు రోజుల్లోనైతే కనుక ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు అలా కుదరదమ్మా, ఖచ్చితంగా తెలుసు. ఓకే, బాయ్.